అనంతపురం జిల్లా గుత్తెలో మందుబాబులు వీరంగం సృష్టించారు. తాడిపత్రి రోడ్లోని శ్రీరాములు కళ్ళు దుకాణం వద్ద మందుబాబులు రెచ్చిపోయారు. గ్లాసులోకి కళ్ళు పోయలేదని దుకాణం నిర్వాహకులు శ్రీరాములు, నీలావతి, జనార్దన్ వారి కుటుంబ సభ్యులపై ఇదే పట్టణానికి చెందిన గంగరాజు, చరణ్, దేవరాజు, రాణితో పాటు వారి వర్గీయులు మధ్య మత్తులో కట్టెలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో దుకాణం నిర్వాహకులు 5గురు తీవ్రంగా గాయపడ్డారు. గొడవను సర్ది చెప్పడానికి వచ్చిన వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. కళ్ళు దుకాణం పక్కన ఉన్న బజ్జీలు వ్యాపారం చేస్తున్న భార్యాభర్తలపై కూడా దాడికి తెగబడ్డారు. అంతటితో ఆకుండా ఆసుపత్రికి వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లపై దురుసుగా మాట్లాడుతూ డాక్టర్లపై దాడికి తెగబడ్డారు. దీంతో అడ్డుకోపోయిన భాస్కర్ నాయుడు అనే కానిస్టేబుల్ని సైతం అడ్డొచ్చావంటే నీ గొంతుకొస్తా నా కొడక అంటూ పోలీసులను బెదిరిస్తూ ఆసుపత్రి ప్రాంగణంలో బీభత్సకర వాతావరణాన్ని సృష్టించారు. పోలీసులు సర్ది చెప్పడానికి వెళ్ళినప్పటికీ వారిపై దాడికి యత్నించారు. తమపై కేసు నమోదు చేస్తే ఎవరిని వదిలిపెట్టమంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆసుపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాది తాడిపత్రిలో కళ్ళు షాప్. నేను క్యారియర్ ఇచ్చాక వచ్చిన అప్పుడు నాన్న ఆయన లావుట్ ఆయన వచ్చినాడు. వచ్చి కళ్ళు అడిగినాడు. కళ్ళు లేదు, నిన్న గొడవ జరిగిందని తెలిసి వాళ్ళు కొట్లాడతారని చెప్పేసి కళ్ళు లేదు బయటికి పోండి అని చెప్పినాం. చెప్తే ఏం కళ్ళు లేదంటామని గొడవకు వచ్చినారు. ఏమో అసలు చెడ్డ మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత మన నుండి నేను బయటికి వెళ్తుంటే ఆడ మనిషి వస్తుంది కదా పక్క అంటే ఇంకా అట్లా రాయి తీసుకొని మా అన్న మీదకి నా మీదకి అసలు రాళ్ళు కట్టలు తీసుకొని ఫస్ట్ ఒక లావుట్ ఆయన వచ్చినాడు. తర్వాత ఇంకో బక్కట ఆయన వచ్చినాడు. వచ్చిన తర్వాత బక్కట ఆయన అట్లా ఇంకా రాళ్ళు అన్ని కట్టలు కర్రలు ఆడ ఏమేమి ఉన్నాయో అన్నీ అసలు మీదకి వస్తున్నాయి. నేను అడ్డం పోయింటే అసలు నాకు తెలియదు, మా నాన్నకు తగిలినాయి, అసలు మా అన్నకు తగిలినాయి. ఎవరు కొట్టిన వాళ్ళు ఎవరు తెలియదు. గంగరాజు అని అంటున్నారు. నాకు ఎరికలలో గంగరాజు అంట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చినారు. ఫస్ట్ ఆన్ ది స్పాటే వాళ్ళ వైఫ్ వచ్చింది, ఇంకొక ఆయన వచ్చినాడు, 4 వచ్చినారు. నేను షాప్ గేట్ వేసుకుంటాను. గేట్ వేసుకున్నా కూడా ఇట్లా అడ్డం పెట్టింటే చెయ్యి కొంచెం ఫ్రాక్చర్ అయింది. దౌర్జన్యం అసలు నేను అడ్డం ఉంటే అసలు లేడీస్ వచ్చి నా డ్రెస్ వీక్తుంది. అసలు గోర్లతో ఇక్కడంతా అసలు బరికింది అంతా. ఎంతమందిని కొట్టినారు? నలుగురిని. లేడీస్ ఆమె వచ్చేసి మళ్ళీ అందరూ నా లేడీస్ అందరూ కూడా నా మీద కూడా వచ్చినారు. అసలు రాళ్ళు తీసుకొని మళ్ళీ ఎవరని ఆయన కూడా దౌర్జన్యంగా అసలు మీదకి వస్తున్నారు. రాళ్ళు తీసుకొని వస్తున్నారు.